హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో పోర్చులాకా ప్లాంట్, తెలుగులో నాచు మొక్కలు, గడ్డి గులాబీలు అంటారు. ఈ ప్లాంట్ గురించి మాట్లాడుకుందాం. మీ ఇంట్లో ఈ పోర్చులాకా మొక్క ఉందా? పూలు తక్కువగా వస్తున్నాయా, లేదా మొక్క బాగా పెరగడం లేదా? ఈ వీడియోలో నేను మీకు పోర్చులాకా మొక్కకు పూర్తి కేర్ చెప్తాను. ఎంత సూర్యరశ్మి సన్లైట్ కావాలి, ఎంత నీళ్లు ఇవ్వాలి, అలాగే మొక్కను ఎలాంటి సాయిల్లో నాటాలి, పువ్వులు ఎక్కువగా పూయడానికి 2 రకాల ఫెర్టిలైజర్స్ కూడా చెప్తాను. ఆ ఫెర్టిలైజర్స్ చాలా సింపుల్, కానీ రిజల్ట్ మాత్రం షాకింగ్ అండి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. పోర్చులాకా అని మాస్ రోజ్ అని కూడా అంటారు. ఇది ఒక లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి. ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఈ మొక్కను పెంచుకోవచ్చు. వేడి వాతావరణంలో ఈ మొక్క చాలా బాగా పెరుగుతుంది. తక్కువ కేర్తోనే ఎక్కువ పువ్వులు ఇస్తుంది. ఈ మొక్కను మనం హ్యాంగింగ్ పాట్స్లో పెంచుకోవడానికి, అలాగే గ్రౌండ్ కవరింగ్కి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ముఖ్యంగా దీని స్పెషాలిటీ ఏంటంటే లీవ్స్, ఆకుల్లోనే వాటర్ని స్టోర్ చేసుకుంటుంది. పోర్చులాకా ప్లాంట్కి సన్లైట్ చాలా ఇంపార్టెంట్ అండి. రోజుకు కనీసం 6-8 గంటలు డైరెక్ట్ సన్లైట్ మొక్కకు అవసరం. ఫుల్ సన్లైట్లోనే ఎక్కువ పువ్వులు పూస్తాయి. సన్లైట్ మొక్కకు తక్కువైతే పువ్వులు ఎక్కువ రావు, మొక్క పొడవుగా పెరుగుతుంది, కొమ్మలు బలహీనంగా పెరుగుతాయి, ఆకుల రంగు కూడా పాలిపోయినట్లుగా తెల్లగా మారుతుంది. ఈ పోర్చులాకా ప్లాంట్ని పెంచుకోవడానికి సరైన ప్లేస్ టెర్రస్ అండి. బాల్కనీలో హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా పెంచుకునేవారు డైరెక్ట్ సన్లైట్ వచ్చే ప్లేస్లో ప్లాంట్స్ని హ్యాంగ్ చేయండి. ఎంత ఎక్కువ సన్లైట్ వస్తే అంత ఎక్కువ పువ్వులు పూస్తాయి. ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఓవర్ వాటరింగ్. ఈ పోర్చులాకా మొక్క లీవ్స్, ఆకుల్లోనే వాటర్ స్టోర్ చేసుకుంటుంది అని చెప్పాను కదా. అందుకే సాయిల్ పూర్తిగా డ్రై అయిన తర్వాత మాత్రమే నీళ్ళు ఇవ్వాలి. డైలీ వాటరింగ్ అవసరం లేదు. వాటర్ ఇచ్చే ముందు మీ ఫింగర్తో సాయిల్ని టచ్ చేయండి. మట్టి పొడిగా ఉంటేనే వాటర్ ఇవ్వండి. ఓవర్ వాటరింగ్ వల్ల రూట్ రాట్ వస్తుంది. ఆకులు సాఫ్ట్గా మెత్తగా మారి పసుపు రంగులో అవుతాయి, మొక్క చనిపోతుంది. మీ గడ్డి గులాబీ మొక్క హెల్తీగా ఉండాలంటే తక్కువగా వాటరింగ్ చేయండి. ఇప్పుడు పోర్చులాకా ప్లాంట్ ఎదుగుదల మంచిగా పర్ఫెక్ట్గా ఉండాలంటే సాయిల్ ఎలా ఉండాలి? పోర్చులాకాకి వెల్ డ్రైన్ సాయిల్ చాలా అవసరం అండి. గార్డెన్ సాయిల్ 50%, 50% తీసుకోండి. వెర్మి కంపోస్ట్ 30%, 30% తీసుకోండి. శాండ్, ఇసుక 20%, 20% తీసుకోండి. ఇసుక ఎందుకు కలపాలంటే మనం వాటరింగ్ చేసినప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే బయటకు వెళ్ళిపోతుంది. అలాగే రూట్స్ రాట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా కంపోస్ట్ వల్ల మొక్కకు న్యూట్రియంట్స్, పోషకాలు మంచిగా సప్లై అవుతాయి. ప్లాంట్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. మనం కుండీలో మొక్కను నాటేటప్పుడు కంపోస్ట్, ఇసుక కలపకుండా సాయిల్ ఒక్కటే యూజ్ చేయడం వల్ల మట్టిలో వేసిన వాటర్ నిల్వ అవుతుంది. దానివల్ల రూట్స్ డ్యామేజ్ అవుతాయి. గుల్లగా వెల్ డ్రైన్ సాయిల్ ఉండడానికి ఇవి 2 కలుపుతామన్నమాట. ఇలాంటి సాయిల్ యూజ్ చేయడం వల్ల వేర్లు బలంగా మట్టిలో నాటుకుంటాయి. ఇప్పుడు గడ్డి గులాబీ మొక్క పువ్వులు బాగా పూయాలంటే ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలో చూద్దాం. వెర్మి కంపోస్ట్, ఇది కామన్ అండి. 15 రోజులకు ఒకసారి ప్రతి పోర్చులాకా ప్లాంట్కి 2 గుప్పెళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే సాయిల్ ఫెర్టిలిటీ పెరుగుతుంది, ప్లాంట్ హెల్దీగా గ్రో అవుతుంది, పువ్వులు ఎక్కువగా పూస్తుంటాయి. సెకండ్ వన్, ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్. 1 గుప్పెడు ఆనియన్ పీల్స్, ఉల్లిపాయ తొక్కలు తీసుకోండి. తీసుకుని నీళ్లలో 24 గంటలు సోక్ చేయండి. నీళ్లలో నానబెట్టి ఉంచాలన్నమాట. 24 గంటల తర్వాత లిక్విడ్ని ఫిల్టర్ చేసి డైల్యూట్ చేయాలి. 1:1 రేషియోలో డైల్యూట్ చేయండి. 1 వంతు ఫెర్టిలైజర్కి ఇంకొక వంతు నార్మల్ వాటర్ కలిపి డైల్యూట్ చేసి అప్పుడు మొక్కకి ఇవ్వాలి. 15 రోజులకు ఒకసారి ఇలా కుండీలో వేస్తే సరిపోతుంది. ఈ ఆనియన్ పీల్ లిక్విడ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే న్యాచురల్గా మొక్కకు పొటాషియంని అందిస్తుంది. పువ్వులు ఎక్కువ పూయాలంటే పొటాషియం అవసరం కదా, ఆ పొటాషియం మొక్కకు అందిస్తుంది. పువ్వులు బ్రైట్గా పెద్ద సైజులో పూస్తాయి. ఇది సింపుల్ ఫెర్టిలైజరే, కానీ పువ్వుల మొక్కలకు చాలా పవర్ఫుల్ ఫెర్టిలైజర్ అండి. ఇప్పుడు గడ్డి గులాబీ మొక్కకు ఒక కెమికల్ ఫెర్టిలైజర్ తెలుసుకుందాం. అదేంటో తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు, ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మి కంపోస్ట్, ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది డిఏపి అండి. డిఏపి అంటే డై అమ్మోనియం ఫాస్ఫేట్.
ఇందులో నైట్రోజన్, ఫాస్ఫరస్ ఉంటాయి. పొటాషియం అయితే ఏమీ ఉండదు. చాలా తక్కువ క్వాంటిటీలో మాత్రమే ఈ డిఏపిని యూజ్ చేయాలి. ఒక అర చెంచా 15 రోజులకు ఒకసారి ఇవ్వాలండి. దీనివల్ల మొక్కలో క్విక్గా గ్రోత్ ఉంటుంది, ఫ్లవరింగ్ కూడా బూస్ట్ అవుతుంది. కానీ ఎక్కువ మోతాదులో ఇవ్వకండి. ఎక్కువైతే రూట్స్ బర్న్ అవుతాయి, వేళ్ళు కాలిపోతాయి. దీంతో పాటుగా ఎప్సమ్ సాల్ట్ కూడా ఇవ్వండి. ఎప్సమ్ సాల్ట్ 1 టీ స్పూన్ తీసుకొని 1 లీటర్ వాటర్లో కలిపి యూజ్ చేయాలి. 15 రోజులకు ఒకసారి ఈ నీటిని మొక్కలకి ఇవ్వాలండి. 15 రోజులకు ఒకసారి ఈ నీటిని మొక్కలకి ఇవ్వడం వల్ల మెగ్నీషియం మొక్కకు బాగా సప్లై అవుతుంది. ఆకులు ముదురుగా డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి. మొక్కలు స్ట్రాంగ్ అవుతాయి, ఫ్లవరింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ నాచు మొక్కలు ఎలా ప్రాపగేట్ చేయాలో తెలుసుకుందాం. ఒక మొక్క నుండి మరికొన్ని కొత్త మొక్కలు ఎలా తయారు చేయాలి. చాలా ఈజీ అండి. హెల్దీ స్టెమ్స్ చిన్న చిన్న కటింగ్స్ తీసుకోండి, హెల్దీగా ఉన్నవి. 3-4 ఇంచుల పొడవు ఉండేలాగా కొమ్మలను తీసుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా సాయిల్ మిక్స్, ఈ గడ్డి గులాబీ మొక్కకు సాయిల్ మిక్స్ ఎలా ఉండాలో ఇందాక నేను చెప్పాను కదా, సేమ్ అదే సాయిల్ మిక్స్ తీసుకున్నాను నేను ఇందులో ఇప్పుడు మనం డైరెక్ట్గా సాయిల్లో ఈ కొమ్మలను గుచ్చేయడమే అండి. జస్ట్ ఇలా హోల్స్ చేసి కొమ్మలను పెట్టేయడమే. పెట్టిన తర్వాత ఈ కుండీని మనం 2-3 రోజులు సెమీ షేడ్లో ఉంచి ఆ తర్వాత మీరు డైరెక్ట్ సన్లైట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. నాటిన 4-5 రోజుల్లోనే వీటికి వేర్లు వచ్చేస్తాయి, రూట్స్ డెవలప్ అవుతాయి. అలాగే కొత్త చిగుళ్ళు రావడం కూడా మొదలవుతుంది. వీటిని ప్రొపగేట్ చేయడానికి బెస్ట్ సీజన్ సమ్మరే అండి. సమ్మర్లోనే ఇవి బాగా పెరుగుతాయి. కటింగ్స్ నాటేసాం కదా, ఇప్పుడు వాటరింగ్ చేయాలి. ఇప్పుడు పోర్చులాకా మొక్క గురించి కొన్ని ఎక్స్ట్రా కేర్ టిప్స్ చెప్తాను. డెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వాడిపోయిన పువ్వులు ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల కొత్త మొక్కలు ఎక్కువగా వస్తాయి. అలాగే వాటరింగ్ మొక్కకు ఓవర్గా చేయకండి. అలాగే మొక్కని ఫుల్ సన్లైట్లో తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఫ్లవరింగ్ ఎక్కువ కావాలంటే కీ ఫ్యాక్టర్ సన్లైటే అండి. ఇంకా కుండీకి డ్రైనేజ్ హోల్స్, కన్నాలు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అయితే మీ పోర్చులాకా మొక్క ఫుల్ ఫ్లవర్స్తో బ్లూమ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.